పిల్లలు చదువులో ఉత్తీర్ణత స్థాయికి వెళ్ళడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. మేనిఫెస్టేషన్కి చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. ఆ యంగ్ మైండ్ సెట్లో కొన్ని సీడ్స్ మీరు వాళ్ళ మైండ్లో వేయగలిగితే వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్, వారు ఆలోచించే విధానం, వాళ్ళు పెరిగే విధానం, ఏదైనా ఒక విషయం కొరకు వాళ్ళు ఎనాలిసిస్ చేసే విధానం అన్నీ మారుతాయి. మరి దానికి సంబంధించి కొన్ని పరిహారాలు ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. సరస్వతి తల్లి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా మీలో ఉంటాయి, మీతో ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కారం గురుగారు. నమస్కారం. ఒక తల్లి ఆవేదన కామెంట్ రూపంలో తెలిపారు. వాళ్ళ అబ్బాయి ఇంతకుముందు చాలా బాగా చదివేవాడు, కానీ ఇప్పుడు ఫోకస్ తప్పింది. మార్క్స్తో పాటు సరిగ్గా యాక్టివిటీ, డే యాక్టివిటీ ఉంటుంది కదా, అది కూడా సరిగ్గా చెయ్యట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏదైనా రెమెడీస్, సొల్యూషన్ ఉంటుందా మీ ద్వారా? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం నం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ 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 పరమేశ్వర తల్లి దేవియే నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకు నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్. కొన్ని పరిహారాలు ఉన్నాయి, కొన్ని మంత్రాస్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి నిజంగా ఆచరణలో పెడితే పిల్లల యొక్క ఫోకస్ పెరిగి సరస్వతి తల్లి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందుతారు. దట్స్ ఫర్ ష్యూర్. అది డిస్కస్ చేసే ముందు తల్లిదండ్రులకు ఒక మాట. పాయింట్ నెంబర్ 1, ముందు పిల్లల్ని ఎదుటి వ్యక్తి పిల్లలతో కంపేర్ చేయొద్దు. చాలా మంది పక్కింటోడికి చూడు ఎన్ని మార్క్స్ వచ్చా ఉన్నాయి, నువ్వు చదవట్లేదు. కంపేర్ చేయదు. వాడి పుట్టుక యొక్క పర్పస్ వేరు, ఈ వ్యక్తి యొక్క పుట్టుక యొక్క పర్పస్ వేరు. వాళ్ళ కర్మ ఫలితాలు వేరు, వీళ్ళ కర్మ ఫలితాలు వేరు. వాళ్ళ జీన్స్ వేరు, వీళ్ళ జీన్స్ వేరు. ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఫెయిల్యూర్కి మొదటి మెట్టు ఏదైనా ఉంది అంటే, పతనానికి మొదటి మెట్టు ఏదైనా ఉంది అంటే, సకల నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షించడానికి మొదటి మెట్టు ఏదైనా ఉంది అంటే, ఎదుటి వ్యక్తి యొక్క కర్మలు మనకి యాడ్ ఆన్ అవ్వడానికి ఏదైనా మెట్టు ఉంది అంటే, మొదటి మెట్టు దట్ ఈస్ కంపారిజన్. సో పిల్లల్ని ఎప్పుడు ఎదుటి వ్యక్తుల పిల్లలతో కంపేర్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 2, అకాడమిక్స్ కంటే ఎథిక్స్ మీద, వాల్యూస్ మీద, లీడర్షిప్ క్వాలిటీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మెడిటేషన్స్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, మంత్రాస్ చాంటింగ్, ఇవి ముందు పిల్లలకి నేర్పియాలి. అకాడమిక్స్ ఒకప్పటి గేమ్, అది సర్టిఫికేట్ గేమ్ ఒకప్పటి గేమ్. ఈ రోజుల్లో స్కోరింగ్ కంటే స్కిల్ ఉన్నోడికే బయట సొసైటీలో నేమ్, ఫేమ్, రికగ్నిషన్, డబ్బులు. సర్టిఫికేట్స్ కంటే స్కిల్ ఇక్కడ ఇంపార్టెంట్. సో కంప్లీట్ ఫోకస్ అకాడమిక్స్ మీద పెట్టకుండా, అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో అకాడమిక్స్తో పాటు ఎథిక్స్, వాల్యూస్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిలేషన్షిప్ మాస్టరీ, ఓకే, స్పిరిచువల్కి రిలేటెడ్ స్టఫ్ నేర్పియాలి. ఓకే, ధర్మం నేర్పియాలా, ఆ లీడర్షిప్ క్వాలిటీ నేర్పించాలా, ఆ లైన్ మైండ్ సెట్, అన్స్టాపబుల్ మైండ్ సెట్, ఆ ఈగల్ ఫోకస్ నేర్పియాలి పిల్లలకి. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం, అది ఊరికనే రాలేదు ఆ మాట. ఓకే, ఒక సంస్థను లీడ్ చేసే శక్తి పిల్లల మైండ్ సెట్లో ఇన్కల్కేట్ చేసేటట్టు మనం నేర్పియాలి. అండ్ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే సరస్వతి కాదు. డాన్స్, ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ ఏ కళ, అది కూడా సరస్వతినే. సింగింగ్ సరస్వతినే, ఒక యాక్టింగ్ సరస్వతినే, ఒక స్పోర్ట్స్ సరస్వతినే, ఒక కాంటెంట్ క్రియేషన్ సరస్వతినే, ఒక కెమెరా ఇంట్రెస్ట్ ఉంది సరస్వతి, అది కూడా స్కిల్. ఓన్లీ అకాడమిక్సే అంటే నో. ఇప్పుడు వాడు అడుగుతాడు, నువ్వెందుకు రిచ్ అవ్వలేదు, నువ్వెందుకు మెగాస్టార్ అవ్వలేదు, నువ్వెందుకు ఐఏఎస్ అవ్వలేదు, నాకు చెప్తా ఉన్నావు అని అడిగితే సమాధానం ఏముంది మీ దగ్గర? మీరు మీ పిల్లల్ని కంపేర్ చేసే రైట్ మీకు ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి తల్లిదండ్రులతో మీకు కంపేర్ చేసే రైట్ కూడా పిల్లలకు ఉంటుంది. వైస్ వెర్సా, కామన్ సెన్స్, అవునా కాదా? కరెక్ట్. సో డోంట్ కంపేర్. ఎలా ఉన్నారో అలా ప్రేమించండి, ఇష్టపడండి. బట్ ఎథిక్స్, వాల్యూస్, లీడర్షిప్ క్వాలిటీస్, కామన్ సెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పీపుల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎంతవరకు ప్లీజ్ చేయాలి, ఎంతవరకు ప్రేమను పంచాలి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ధర్మము, ఇవి నేర్పిస్తే ఆటోమేటిక్గా సరస్వతీదేవి అనుగ్రహం పొందేస్తారు. వేరే ఏమీ చేయాల్సిన పనిలే. బట్ ఒక మంత్ర ఉంది, ముఖ్యంగా చదువుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా. ఓం ఐం సరస్వత్యే నమః. ఇది పిల్లలకి రెగ్యులర్గా నేర్పియాల. ఓం ఐం సరస్వత్యే నమః. మంత్ర చాంటింగ్, మననాథ త్రయేతి ఇది మంత్ర, సౌండ్ వైబ్రేషన్ మంత్ర అన్నది. ఏదైనా ఒక సౌండ్ రిపీటెడ్గా కంటిన్యూ చేస్తే ఆ మంత్రాన్ని రిద్ధి, సిద్ధి, ప్రాప్తి, ధన, లాభ్, శుభ్
అన్ని ప్రసాదిస్తుంది, మోక్ష కూడా ప్రసాదిస్తుంది. మంత్రాకు అంత పవర్ ఉంది. ఓం ఐం సరస్వతి నమః అన్న మంత్రాన్ని పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలా. ఇంకా చేయాలనుకుంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా పద్మపత్ర విశాలాక్ష పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయా దేవి సామం పాదు సరస్వతి భగవతి భారతే పుణ్యేందు బింబానన గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న మంత్రాన్ని నేర్పియండి. మంత్రాకు ఆ పవర్ ఉంటది. అట్లీస్ట్ అంత చాంటింగ్ చేయలేకపోతున్నారు అన్నా సరే ఓం ఐం సరస్వతి నమః అన్న మంత్రాన్ని అలవాటు చేయండి. పాయింట్ నెంబర్ 2, పిల్లలు చదివేటప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్ ఉండే చదువుకునేటట్టు చూసుకోండి. స్టడీ టేబుల్స్ ఇదర్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్. ఓకే, సౌత్ వైపు చదవకూడదు. ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటాయి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి యాజ్ పర్ వాస్తు, యాజ్ పర్ కాస్మిక్ ఎనర్జీ. టేబుల్ అలా అరేంజ్ ఇదర్ ఈస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్. ఓకే. పాయింట్ నెంబర్ 3, చదువుతున్న టేబుల్ దగ్గర ఒక పసుపు నీళ్ళు పెట్టండి. ఒక గాజు గ్లాస్ లో కానీ కాపర్ గ్లాస్ లో కానీ పసుపు నీళ్ళు పెట్టి అందులో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏమైనా పెట్టండి. ఇట్స్ ఎ గ్రేట్ ఎనర్జీ కాన్సన్ట్రేషన్ కి, పాజిటివిటీకి. నెగిటివ్ ఎనర్జీస్ ఏమి అక్కడికి రాకుండా ఆపే శక్తి కూడా వాటికి ఉంటుంది. ఓకే, ఇది చేయాలి. 100% ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ అలానే వాళ్ళ అకాడమిక్స్ పరంగా కూడా మనం టేక్ కేర్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ మనం తెలుసుకోవాలి. నువ్వు ఇది అవ్వు అని నేను డిసైడ్ అవ్వడానికి ఎటువంటి రైట్ లేదు. వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి తెలుసుకొని అందులో మంచి ఎంతవరకు ఉంది, చెడు ఎంతవరకు ఉంది, సక్సెస్ ఎంతవరకు ఉంది, పుణ్యం ఎంతవరకు ఉంది, తల్లిదండ్రులు అనాలిసిస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ నీడ్స్, డ్రీమ్స్, గోల్స్కి సపోర్ట్ చేసి నిలబడితే అందరూ సక్సెస్ అవుతారు. కానీ పిల్లలకి ఇప్పుడు ఎలా మైండ్ని ట్రైన్ చేయాలి అంటే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి నువ్వు వెళ్ళాలి అన్నట్టు ఎడ్యుకేట్ చేయాలి. కానీ జాబ్ 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 దట్ గేమ్ ఇస్ డన్ మా. ఉద్యోగం చేస్తూ కోటీశ్వరుడు అయిన వాడు ఎవడైనా ఉన్నాడా? బట్ వ్యాపారంలో రిస్క్ అంటారు. రిస్క్ చేయకపోవడమే జీవితంలో పెద్ద రిస్క్. నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. సో ఇలా మైండ్ సెట్ నేర్పించాలి. ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్, అబండెన్స్ మైండ్ సెట్. ఇప్పుడు బిల్ గేట్స్ కొడుకు ఎక్కడ ఉద్యోగం చేయడు, క్లియర్? ఎస్. ఎలాన్ మస్క్ కొడుకు ఎక్కడ ఉద్యోగం చేయడు. అండర్స్టాండింగ్ దట్ పర్స్పెక్టివ్. కరెక్ట్. అర్థమవుతుందా? వై? వాళ్ళు కంప్లీట్ ఫోకస్ చేసేది మిలీనియర్స్ మైండ్, బిలీనియర్స్ మైండ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంపైర్ క్రియేషన్. సో పిల్లలకి ఇప్పుడే అలాంటి సీడ్స్ ఇస్తే ఒక దగ్గర శాలరీ తీసుకునే కన్నా ఒక 10 మందికి శాలరీ ఇచ్చే స్థాయిలో ఉంటాడు. సో ఈ పరిహారాలతో పాటు, మేనిఫెస్టేషన్తో పాటు మైండ్ సెట్ని మనం మంచిగా రెడీ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అండ్ అలానే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఛాలెంజెస్ ఉన్న, అనుమానాలు ఉన్న, క్వైరీస్ ఉన్న కామెంట్స్లో టైప్ చేయండి. నా పిఆర్ టీమ్ నా వరకు తీసుకొస్తారు. వాటికి సంబంధించి కూడా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఫర్ ష్యూర్ నా హెల్ప్ ఉంటుంది. అండ్ అలానే కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ధన్యవాదాలు.